ట్రిపుల్ ఆర్ మూవీ విడుదలైన కొత్తలో ఎన్టీఆర్ ని చూసిన నార్త్ ఇండియాలో కొందరు నవ్వారు, ఇంకొందరు తిట్టారు. ఓ బ్యాచ్ అయితే తన లుక్ ని కూడా తక్కువ చేసి మాట్లాడింది. కానీ ట్రిపుల్ ఆర్ లో కొమరం భీముడి పెర్ఫార్మెన్స్ కి బాక్స్ ఆఫీస్ తో పాటు కామన్ ఆడియన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫిదా అయ్యారు. కట్ చేస్తే దేవరగా వచ్చాక ఆ లెక్కలు మతిపోగొట్టాయి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి కాదు, అంతకు మించే స్టేజ్ కి వెళ్తున్నాడు ఎన్టీఆర్. 10 ఏళ్లుగా పాన్ ఇండియా కింగ్ అయిన ప్రభాస్ ని మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకే ఒక్క విషయంలో మాస్ మంత్రంతో మాయ చేసిన తాను ఆ మంత్రమేంటో మాత్రం రివీల్ కానియట్లేదు. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ ని కాపాడిన ఫార్ములానే ఇప్పుడు ఎన్టీఆర్ ని శిఖరంగా మారుస్తోంది. ఇంతగా సీక్రెట్ ఏంటి? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ ఎదుగుదలను చూసి లేదంటే తనకింత మార్కెట్ ఏమిటనే కుళ్ళుతో నార్త్ ఇండియాలో చాలా మంది ఎగతాళి చేసేసిన వాళ్ళు ఉన్నారు. అదంతా 2 ఏళ్ల క్రితం మాట. తన పర్ఫార్మెన్స్, మాస్ ఫాలోయింగ్ తెలియని నార్త్ ఇండియా జనం ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందు చాలా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఖాన్లు, కపూర్లను కూడా క్రిటిసైజ్ చేయకుండా ఉండని కేఆర్కే అనే క్రిటిక్ అయితే ఎన్టీఆర్ ని ఎలుగుబంటితో పోల్చాడు. హీరో అంటే 6 అడుగులు ఉండాలి, ఆ లుక్కే వేరని ఎన్టీఆర్ మీద బురద చల్లాడు. ఇలాంటి కామెంట్లు సౌత్ హీరోలు తక్కువ చేయాలనుకునే కొందరు నార్త్ ఇండియన్ బ్యాచ్ కి సమ్మగా అనిపించవచ్చు. కానీ కటౌట్లో దమ్ముంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందనే కామన్ సెన్స్ వాళ్లకు లేకుండా పోయింది. 6 అడుగుల హైటు, 6 ప్యాక్స్ ఇవన్నీ ఉన్నా మోడల్స్ మాస్ హీరోలు అయ్యారా? అపీరెన్స్ కొంతవరకు మ్యాటరే కావచ్చు, కానీ మ్యాటరే అపీరెన్స్ గా పెట్టుకున్న ఎన్టీఆర్కి లుక్స్ డజంట్ మ్యాటర్. అదే తెలుగులో రుజువైంది. ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ట్రిపుల్ ఆర్ దేవర్తో 2 సార్లు తానేంటో తెలిసింది. ఇప్పుడు తెలియాల్సింది ఎన్టీఆర్ వేసిన మాస్ మంత్రం. ప్రభాస్కి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కోట్లలో అభిమానులు ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ బీభత్సం. కానీ ఊర మాస్ వరకు రీచ్ అయిన సౌత్ ఇండియన్ స్టార్స్లో ఇద్దరు హిస్టరీ క్రియేట్ చేశారు. అది అప్పట్లో రజనీకాంత్, ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్. అమితాబ్ మాస్ హీరోగా దూసుకెళ్తున్న టైంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు నార్త్ ఇండియాలో రిక్షావాలా నుంచి మజ్దూర్ వరకు అందరికీ తెలుసు. అచ్చంగా అలాంటి రోజులు ఇప్పుడు వచ్చాయి. ట్రిపుల్ ఆర్లో భీముడిగా కనిపించిన తారక్ దేవరలో ఊర మాస్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యాడు. ఆ పాత్ర లుక్కో లేదంటే తారక్ పర్ఫార్మెన్స్ లో కిక్కో కానీ తన్ని నార్త్ ఇండియాలోని రూరల్ ఏరియాలో కూడా చొచ్చుకెళ్లేలా చేసింది. ఇదే ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అయ్యిందంటే రాజస్థాన్లోని సెలూన్లు, హర్యానా, బీహార్లోని సెలూన్లలో ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోలు కామన్గా కనిపించేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లోని రూరల్ ఏరియాల్లో కటింగ్ సెలూన్స్, ఆటో రిక్షాల వెనకాల ఎన్టీఆర్ ఫోటోలు కనిపించడం చూస్తుంటే ఎక్కడి నుంచి ఎంతవరకు తారక్ పేరు దూసుకెళ్ళిందో దీనికి అంతటికీ కారణం మాస్కి ఎన్టీఆర్ తాలూకు ఏదో అంశం తెగ నచ్చడమే. పుష్పరాజ్ లాంటి ఊరమాస్ పాత్ర వేసిన బన్నీకి రాని గుర్తింపు దేవరతో ఎన్టీఆర్కి దక్కడమే వింత.